ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. జోబ్ చాప్టర్ 2 and verse 10. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఇన్ ఆల్ దిస్ did not Job sin with his lips. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో యోబు అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఎప్పుడు అంటున్నాడండి? ఆ మాటలు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడా? లేదండి, తన జీవితంలో ఏనాడు అనుభవించని బాధ అనుభవిస్తున్నాడు. తన ఒళ్ళంతా కూడా భయంకరమైన వ్యాధితో ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, కుమార్తెలు లేరు. చివరికి భార్య కూడా వచ్చి అంటుంది, యోబు ఇంకా యథార్థతను విడిచిపెట్టవా అని భార్య కూడా ఉంది. ఇలాంటి సమయంలో అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు, ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, నోటిని నాలుకను భద్రం చేసుకున్నాడట శ్రమల్లో నుండి కాపాడబడతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన తీర్మానం గనుక, ప్రభువా నా నోటిని నాలుకను భద్రం చేసుకుని మీకు మహిమకరంగా జీవిస్తానని వాగ్దానం చేసినట్లయితే దేవుడు మనం బలపరుస్తాడు. పిల్లరా, మన నోటి మాట ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అదే గొప్ప దీవెనండి. కాబట్టి బహుజాగ్రత్తగా మన మాటలు ఉండాలి. తద్వారా కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ శాంతి సమాధానం ఉంటుంది. దేవుని యొక్క నా మహిమపరచబడుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడో ప్రభువా. మా నోటిని నాలుకను మీ యొక్క కృపలో ప్రభువా మీ వాక్యము చేత భద్రము చేసుకున్నట్లయితే ఎంతమందికి ఆశీర్వాద వచనములు మేము పలుకుతాం. శాపమైన మాటలు మాలోంచి రావు ప్రభువా. మా జీవితాల్లో వెలుగుంటుంది. అలాంటి వెలుగుకరమైనటువంటి జీవితములు మా ప్రతి ఒక్కరు దయచేయమని మరొకసారి ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు బట్టి మీకు వందనాలు. యోబు ఎంతో దుఃఖంలో, వ్యాధుల్లోనూ, బాధలో, కష్టం ఉన్నప్పటికీ నోటితో పాపం చేయలేదు. దేవుణ్ణి ఏమాత్రము కూడా ప్రశ్నించలేదు ప్రభువా. ఇలాంటి ప్రభువా విశ్వాసంతో కూడినటువంటి భక్తిని మేము మా కుటుంబాలు కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని. మీరు మేలు చేసే దేవుడు, అపకారివి కాదు, అందరికి ఉపకారం చేసే దేవుడు. అందుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు ప్రభువా మీరు మా కొరకు చేసినటువంటి ఉన్నతమైనటువంటి శిలువ కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు క్రింద భద్రపరిచి ప్రతి భయం నుంచి, కీడు నుంచి, వ్యాధి నుంచి మమ్మల్ని తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Dear brothers and sisters, and this morning we read from Job chapter 2 and verse 10. Job responds to his wife's advice to curse God by saying they should accept both good and bad from God. He remains faithful and does not sin with his words, showing his trust in God's will even in suffering. My friends, if you have this faith in your life today and keep your mouth in God's control, what a blessing we could see in our daily life.